చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం. ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఉపాసకులు, జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కాళ్ళ చెప్పులైనా మనుషులైనా నీకు నొప్పిని బాధని కలిగిస్తున్నాయంటే అవి నీకు సరిపోయేవి కావని అర్థం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం యాంకర్ స్వేచ్ఛ ఇష్యూనే. దాదాపు 19 ఏళ్లుగా జర్నలిజం రంగంలో ఉంటూ వనితా టీవీ, V6, HM టీవీ, 10 టీవీ, TV9లో న్యూస్ రీడర్గా, యాంకర్గా పనిచేసిన స్వేచ్ఛ ప్రస్తుతం టీ న్యూస్ రిపోర్టర్గా పనిచేస్తున్నప్పటికీ జూన్ 27న హైదరాబాద్లోని చికట్పల్లి నివాసంలో తన 41 ఏటకి తనువు చాలించడంతో యావత్ మీడియా ప్రపంచం ఒక్కసారిగా షాక్కి గురైంది. ఇక అలా స్వేచ్ఛ మరణానికి పూర్ణచందర్ నాయక్ అనే వ్యక్తే కారణమని ఆమె తల్లిదండ్రులు మరియు స్వేచ్ఛ కూతురు ఆరోపిస్తుంటే, పూర్ణచందర్ మాత్రం ఒక లేఖని మీడియాకి రిలీజ్ చేస్తూ స్వేచ్ఛ ఈ భూమి మీద లేకుండా పోవడానికి ఆమె తండ్రి చేసిన అవమానమే కారణమని ఆరోపించడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు స్వేచ్ఛ 3 పెళ్లిల్లో ఎంతవరకు నిజముంది? పూర్ణచందర్కి స్వేచ్ఛకి ఉన్న సంబంధం ఏంటి? నిజంగానే స్వేచ్ఛ తండ్రి ఆమెను అవమానించాడా? పూర్ణచందర్ స్వేచ్ఛ కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడా? ఆమె మాటల్లో ఎంతవరకు నిజముంది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. స్వేచ్ఛ ఓటర్కర్ అలియాస్ యాంకర్ స్వేచ్ఛ. ఈమె 1984 డిసెంబర్ 2న తెలంగాణలోని హైదరాబాద్లో జన్మించింది. తండ్రి శంకర్, తల్లి శ్రీదేవి. ఈమె తండ్రి PDSU రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉంటూ ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటే, తల్లి ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఈమె కూడా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ యాక్టివ్గా ఉండేది. ఈ దంపతులిద్దరూ కమ్యూనిస్టు భావాలని కలిగి ఉండడంతో స్వేచ్ఛ తర్వాత మరో సంతానాన్ని కనలేదు. అలా వీరిద్దరూ తమ పనుల్లో బిజీగా ఉండడంతో స్వేచ్ఛని తమ బంధువుల ఇంట్లో ఉంచి చదివిపిస్తుండేవారు. దీంతో తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన స్వేచ్ఛ చిన్నప్పటి నుండి మానసికంగా కృంగిపోతూ ఉండేది. ఇక అలా ఎప్పుడైతే స్వేచ్ఛ ఇంటర్ పూర్తయిందో అప్పటి నుండి తన తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ తన డిగ్రీని కంటిన్యూ చేసింది. ఇదిలా ఉంటే ఈమె తల్లిదండ్రులు ఉద్యమానికి సంబంధించిన పాటల్ని రికార్డ్ చేసే స్టూడియోకి వెళ్తూ ఉండేవారు. అలా అప్పుడప్పుడు స్వేచ్ఛని కూడా వారితో తీసుకెళ్లడం, కొన్నిసార్లు తననే ఒంటరిగా పంపించి క్యాసెట్లని తీసుకురమ్మని చెప్పగా స్వేచ్ఛకి ఆ స్టూడియో ఆపరేటర్ కొడుకైన శివతో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా ఒక స్టేజిలో వీరి ప్రేమ వ్యవహారం స్వేచ్ఛ ఇంట్లో తెలియగా ఆమెను కొట్టి తిట్టి ప్రేమ దోమ పక్కన పెట్టి చదువు మీద దృష్టి పెట్టమనగా అప్పటికే శివతో పీకల్లోతు ప్రేమలో ఉన్న స్వేచ్ఛ అతన్ని వదిలి ఉండలేక తన 19వ ఏటకి ఇంట్లో నుండి పారిపోయి శివాని పెళ్లి చేసుకుంది. ఇక ఈ విషయం తెలియని తల్లిదండ్రులు ఆమె కోసం అన్ని చోట్ల వెతికిన ప్రయోజనం లేకపోగా 20 రోజుల తర్వాత స్వేచ్ఛ తన భర్తని తీసుకొని ఇంటికి రావడం, దీంతో వారికి వేరే దారి లేక తల్లిదండ్రులు కూడా ఒప్పుకొని ఇంట్లోకి అనుమతించారు. ఇక మరోవైపు శివ ఇంట్లోనూ కొడుకు లేకుండా ఆ స్టూడియోని రన్ చేయడం తండ్రికి చాలా కష్టంగా మారడంతో వీరి పెళ్లిని అంగీకరించి కొడుకుని కోడల్ని ఇంటికి ఆహ్వానించాడు. దీంతో స్వేచ్ఛ తల్లిదండ్రులు తమ కూతురు లైఫ్ సెట్ అయిందని అనుకున్నారు. ఈ క్రమంలోనే స్వేచ్ఛ తన భర్తతో తను డిగ్రీ కంప్లీట్ చేస్తానని చెప్పగా అందుకు అతను ఒప్పుకొని సపోర్ట్ చేయడంతో ప్రతిరోజు శివ స్టూడియోకి వెళ్ళగానే స్వేచ్ఛ వెస్టర్న్ డ్రెస్లు వేసుకొని కాలేజ్కి వెళ్తుండేది. అలా కొన్ని రోజులు అన్నీ బాగానే సాగిన ఒక స్టేజ్లో స్వేచ్ఛ ఓవర్గా మోడర్న్ డ్రెస్లు వేసుకొని వెళ్లడం, మేల్ ఫ్రెండ్స్తో చనువుగా ఉండడం చూసి తట్టుకోలేక తన భర్త శివ స్వేచ్ఛతో ఇక పైన కాలేజ్కి వెళ్ళొద్దని ఇంట్లోనే ఉండమని చెప్పగా ఇదే విషయంపై భార్యాభర్తలిద్దరికీ గొడవలు మొదలయ్యాయి. ఇక ఈ గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో పెద్దలంతా పంచాయతీ పెట్టి వీరిద్దరిని కలిపేందుకు ఎంత ట్రై చేసినా స్వేచ్ఛతో ఉండలేనని శివ తేల్చి చెప్పడంతో వేరే దారి లేక వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక ఎప్పుడైతే స్వేచ్ఛ జర్నలిజం పూర్తి చేసిందో యాంకర్ అవ్వాలని ట్రయల్స్ని మొదలెట్టింది. ఈ క్రమంలోనే స్వేచ్ఛకి వనితా టీవీలో యాంకర్గా ఛాన్స్ రావడంతో స్వేచ్ఛ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా ఆ టీవీ ఛానల్లో టెక్నికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న క్రాంతి కుమార్ని కలవడం, అలా వీరిద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి స్వేచ్ఛ క్రాంతి కుమార్తో ప్రేమలో పడింది. ఇక అలా కొన్నాళ్ళు వీరిద్దరూ డేట్ చేశాక స్వేచ్ఛ క్రాంతి కుమార్ని తన తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్లి తనని పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టుకొని కూర్చోవడంతో అందుకు వారు చేసేదేమీ లేక ఒక గుడిలో సింపుల్గా పెళ్లి జరిపించారు. ఇక అలా కొన్నాళ్ళయ్యాక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అరణ్య అనే అమ్మాయి జన్మించింది. ఇదిలా ఉంటే స్వేచ్ఛకి ఆ టీవీ ఛానల్లో ఎన్ని సంవత్సరాలు
సంవత్సరాలు పనిచేసిన అంతలా నేమ్ గానీ మనీ గానీ రాకపోవడంతో ఇతర ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంది. ఈ క్రమంలోనే మూన్ ప్రొడక్షన్ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ఎండీ అయిన పూర్ణచందర్ నాయక్ ని స్వేచ్ఛ తన ఫ్రెండ్ ద్వారా కలవడం, అతని సహాయంతోనే కొన్ని టాప్ ఛానల్స్ లో న్యూస్ రీడర్ గా పనిచేస్తూ కొంతవరకు గుర్తింపు పొందింది. ఇక స్వేచ్ఛ పేరు తరచూ పూర్ణచందర్ నాయక్ తో మీడియాలో వినిపించడంతో స్వేచ్ఛకి ఆమె భర్త క్రాంతి కుమార్ కి మనస్పర్ధాలు వచ్చి అవి గొడవలుగా మారి తారాస్థాయికి వెళ్లడంతో స్వేచ్ఛని యాంకర్ గా మానేయమని, ఇంట్లోనే ఉండమని కొట్టి తిట్టి టార్చర్ పెట్టడం. అలా ఒక స్టేజ్ లో భర్త టార్చర్ తో విసుగు చెందిన స్వేచ్ఛ తన పాపని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక ఇది చూసిన తల్లిదండ్రులు కూతురు వద్దన్న వారిని పెళ్లి చేసుకుంటూ ఆ తర్వాత ఇలా గొడవపడి వచ్చేయడంతో స్వేచ్ఛ తల్లిదండ్రులు సహనాన్ని కోల్పోయి తన భర్తతో కాపురం చేసుకుంటూ అక్కడే ఉండమని, ఇలా పుట్టింటికి వచ్చి మా పరువు తీయొద్దని తిట్టడంతో స్వేచ్ఛ మళ్ళీ తన భర్త దగ్గరికి వెళ్ళిన అదే టార్చర్ ఉండగా తను ఒక నిర్ణయానికి వచ్చింది. అలా స్వేచ్ఛ తన భర్తకి విడాకులు ఇవ్వాలనుకుంది. ఈ క్రమంలోనే పూర్ణచందర్ నాయక్ సపోర్ట్తోనే కవాడిగూడలో ఒక హౌస్ని రెంట్కి తీసుకొని TV9 HMTVలో న్యూస్ రీడర్గా పనిచేస్తుండేది. కానీ స్వేచ్ఛ భర్త క్రాంతి కుమార్ ఆమె పనిచేసే ప్రతి చోటుకి వెళ్లి తన భర్త గురించి తప్పుగా చెప్పడంతో పాటు అక్కడ పెద్దగా గొడవలు చేయడంతో స్వేచ్ఛ విడాకులకి అప్లై చేయగా కోర్టు 2017లో వీరిద్దరికి విడాకుల్ని మంజూరు చేసింది. ఇక అప్పటికే పూర్ణచందర్ నాయక్కి పెళ్ళై పిల్లలున్నా అదంతా పట్టించుకోకుండా స్వేచ్ఛ అతనితో క్లోజ్గా ఉండటం, అలా వీరి స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ సీక్రెట్గా రిలేషన్లో ఉంటూ వచ్చారు. కానీ ఫ్యామిలీ గొడవలు, కూతురు బాధ్యతల వల్ల తన కెరియర్ వైపు దృష్టి సారించలేక డిప్రెషన్లోకి వెళ్లిపోయిన స్వేచ్ఛ బాధ్యతల్ని పూర్ణచందర్ నాయక్ తీసుకొని ఆమెకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ స్వేచ్ఛ కూతుర్ని కేంద్రీయ విద్యాలయంలో చదివించడం మొదలెట్టాడు. ఈ క్రమంలోనే స్వేచ్ఛకి యాంగ్జైటీ, డిప్రెషన్ అనే వ్యాధి రావడంతో తనని తాను కంట్రోల్ చేసుకోలేక సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ అవుతూ అందుకు ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుండేది. ఇక ఈ ట్రీట్మెంట్ వల్ల ఒక స్టేజ్లో స్వేచ్ఛ కాస్త కుదుటపడడంతో పూర్ణచందర్ తను కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న న్యూస్ ఛానల్లో స్వేచ్ఛని కొన్ని ప్రోగ్రామ్స్కి యాంకర్గా, మరికొన్ని ప్రోగ్రామ్స్కి న్యూస్ రీడర్గా అవకాశం ఇస్తూ ఆమెను బిజీ చేశాడు. దీంతో పూర్ణచందర్ తనపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతని చూసి స్వేచ్ఛ అతన్ని వదులుకోకుండా పెళ్లి చేసుకొని తనతో జీవనాన్ని పంచుకోవాలనుకుంది. ఇక అలా వీరిద్దరూ 2020 నుండే సీక్రెట్ రిలేషన్లో ఉన్నప్పటికీ పూర్ణచందర్ మాత్రం తన భార్య పిల్లలకి అన్యాయం చేయనని, కావాలంటే లివింగ్ టుగెదర్లో ఉందామని, పెళ్లి మాత్రం వద్దని చెప్పడంతో మొదట్లో స్వేచ్ఛ ఒప్పుకున్నప్పటికీ ఏదో ఒక రోజు తన ప్రేమతో పూర్ణచందర్ని సొంతం చేసుకోవాలనుకుంది. ఇక ఇదే సమయంలో స్వేచ్ఛ కూతురు మెచ్యూర్ అవ్వడం, ఆ ఫంక్షన్ని కూడా పూర్ణచందర్ గ్రాండ్గా చేయగా ఆ ఫొటోస్ని స్వేచ్ఛ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అప్పటి వరకు స్వేచ్ఛ ఓటర్కర్గా ఉన్న తన ఇన్స్టాగ్రామ్ ఐడిని స్వేచ్ఛ పూర్ణచందర్గా మార్చేసి తనని భర్తలాగా భావించడం మొదలెట్టింది. ఇక ఇదే విషయంపై పూర్ణచందర్కి స్వేచ్ఛకి గొడవలు రావడంతో పూర్ణచందర్ తన భార్య స్వప్నని వదిలేసి తనని పెళ్లి చేసుకోలేనని కరాఖండిగా చెప్పడంతో ఇలా ఉంటే అవ్వదని స్వేచ్ఛ తన తండ్రికి 2 సంవత్సరాల తర్వాత కాల్ చేసి ఏడుస్తూ తనకి పూర్ణచందర్ కావాలని అతనితో వచ్చి మాట్లాడమని చెప్పగా స్వేచ్ఛ తండ్రికి కూతురితో మాట్లాడడం, కలవడం ఇష్టం లేకపోయినా వీరిద్దరి మధ్య ఉన్న గొడవల వల్ల తను ఏదైనా అఘాయిత్యానికి పాల్పడుతుందేమో అని భయపడి జూన్ 26న స్వేచ్ఛ ఇంటికి వెళ్లిన తన తండ్రి శంకర్ మొదటిసారి పూర్ణచందర్ని కలవగా అతను ఏవీ కాలేజీలో PG పూర్తి చేసి న్యూస్లో మరియు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో కీలక బాధ్యతల్ని నిర్వహిస్తున్నాడని, అంతేకాకుండా కేసీఆర్ మేనల్లుడు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్కి మంచి స్నేహితుడని తెలుసుకున్న శంకర్ గారు స్వేచ్ఛని పెళ్లి చేసుకోమని అడగగా అందుకు పూర్ణచందర్ ముందు నుండే తను పెళ్లి చేసుకోనని చెప్పానని, లివింగ్ టుగెదర్లో ఉంటూ తనకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తానని చెప్పానని, అన్నీ తెలిసి కూడా ఇప్పుడు పెళ్లి కోసం ప్రెజర్ ఇస్తుందని, ఇలా అయితే ఇప్పుడు ఆమెతో ఉండటం కంటే విడిపోవడమే బెటర్ అని తెగేసి చెప్పడంతో ఆక్రోశానికి గురైన స్వేచ్ఛ తండ్రి స్వేచ్ఛతో 2 ఏళ్లకు ఒకసారి ఒకడిని తీసుకొచ్చి వీడే మీ అల్లుడు అని పరిచయం చేస్తే చాలా చండాలంగా ఉంది. నాకు డబ్బు లేకపోయినా ఉన్నత స్థాయిలో ఉంటూ ఎంతో గౌరవాన్ని సంపాదించుకున్నాను. కానీ నీ వల్ల అదంతా పోయి అవమాన పాలవుతున్నానని చెప్పి ఇంకోసారి కాల్ చేయొద్దని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక పూర్ణచందర్ స్వేచ్ఛ గొడవలు తారస్థాయికి వెళ్లడంతో పూర్ణచందర్ భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళిపోవడంతో కావాల్సిన వారందరూ తనని వదిలేసి వెళ్ళిపోవడం తట్టుకోలేక చివరిగా స్వేచ్ఛ పూర్ణచందర్కి ఎన్నిసార్లు కాల్ చేసినా తను తీయకపోవడంతో మానసికంగా కృంగిపోయి తన 41 ఏటకి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఇక అలా స్వేచ్ఛ మరణ వార్త బయటికి వచ్చి మీడియాలో హల్చల్ అవ్వడంతో స్వేచ్ఛ తండ్రి మీడియా ముందుకు వచ్చి తన కూతురికి పరిస్థితి రావడానికి పూర్ణచందరే కారణమని, అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పడంతో ఇతని వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో పూర్ణచందర్ ఒక లేఖను మీడియాలో రిలీజ్ చేస్తూ చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు ఉద్యమాల్లో తిరగడంతో వారి బంధువుల వద్ద స్వేచ్ఛని పెంచారని, దీంతో అప్పటి నుండి ప్రేమ కోసం పరితపిస్తూ స్వేచ్ఛ 2 పెళ్లిళ్లు చేసుకున్న అవి విడాకులతో ఎండవడంతో మానసికంగా కృంగిపోయేదని,
అదే సమయంలో కలిసిన తనని మూడవ భర్తగా ఊహించుకొని సహజీవనం చేసిందని, కానీ తనకి ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పడంతో వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్న మధ్యలో తన తండ్రిని పిలిపించి పంచాయతీ చేసిందని, అది ఫెయిల్ అవ్వడంతో తన తండ్రి నోటికొచ్చినట్లు తిట్టడం వల్లే స్వేచ్ఛ అఘాయిత్యానికి పాల్పడిందని చెప్పడంతో నెటిజన్లందరూ కన్ఫ్యూజన్లో పడ్డారు. అయినా పెళ్ళై పిల్లలున్న వాడితో స్వేచ్ఛ సంబంధం పెట్టుకోవడం తప్పని అందరూ స్వేచ్ఛని విమర్శిస్తూ పూర్ణచందర్కి సపోర్ట్ చేయడంతో స్వేచ్ఛ తండ్రి ఆమె కూతురు అనన్యతో పోలీస్ స్టేషన్కి వెళ్లి పూర్ణచందర్ తనతో తప్పుగా బిహేవ్ చేసేవాడని, ఈ విషయం తన తల్లికి చెప్పినా ఆమె పట్టించుకునేది కాదని, ఇప్పుడు తన తల్లి ఈ స్థితికి రావడానికి పూర్ణచందరే కారణమని కేసు పెట్టడంతో అనన్య వ్యాఖ్యలపై స్పందించిన పూర్ణచందర్ స్వేచ్ఛ తండ్రి తనని ఇరికించాలని చిన్నపిల్లలతో ఇలా అబద్ధం చెప్పిస్తున్నాడని, తను ఎప్పుడూ అనన్యని ఆ దృష్టితో చూడలేదని, తన ఇద్దరు పిల్లలతో పాటు ఆమెను సమానంగా చూసి తనకి కావలసినవన్నీ కొనిచ్చానని, ఇప్పుడు ఆమె ఇలా చెప్తుంటే షాక్ అయ్యానని, ఏదేమైనా న్యాయస్థానంపై తనకి పూర్తి నమ్మకం ఉందని, త్వరలోనే నిజానిజాలు బయటికి వస్తాయని చెప్పి జూన్ 28న రాత్రి 11 గంటలకి చికట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు. దీంతో పూర్ణచందర్పై పోక్సో కేసుని నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా కోర్టు ఇతనికి 14 రోజుల రిమాండ్ని విధించింది. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కేఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకమేంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. స్వేచ్ఛ లేని లోటుని తట్టుకునే ధైర్యాన్ని ఆ దేవుడు ఆమె కుటుంబానికి ప్రసాదించాలని కోరుకుందాం. ఫోక్స్, కోరికలు మితిమీరినప్పుడు, సంకల్పాలు నెరవేరనప్పుడు మనిషి తప్పుదారి పడతాడు. ఇది ఫోక్స్ స్వేచ్ఛ పూర్ణచందర్ ఇష్యూలోని కొన్ని నమ్మలి నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.